జిల్లా దస్తూరాబాద్ మండలం మల్లాపూర్ గిరిజన ఆశ్రమ పాఠశాల స్కూల్ గ్రౌండ్ కబ్జాకు గురి అయిందని తెలియగానే నిన్న ఉట్నూర్ ఐటీడీఏ ఏపీఓ శ్రీ వసంతరావు వినతి పత్రం నిన్న అనగా జూలై 13, 2026 సోమవారం ఇవ్వడం జరిగింది. అనంతరం ఈ రోజు మల్లాపూర్ గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులతో మాట్లాడి అనంతరం కబ్జాకు గురి అయిన స్కూల్ గ్రౌండ్ను విద్యార్థులతో కలిసి పరిశీలించి అనంతరం విద్యార్థులతో పాటు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ నామ్దేవ్ కలిసి భోజనం చేస్తున్న తెలంగాణ ఎస్సీ ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ అనంతరం పిల్లలకు రెగ్యులర్గా బోధించాలని అదేవిధంగా మెనూ ప్రకారం భోజనం పెట్టాలని కోరడం జరిగింది. గవ్వల శ్రీకాంత్తో పాటు కొండపల్లి మహేష్, ముగల వెంకటేష్, మెస్రం భాస్కర్, సెడ్మకి బిమ్రావు తదితరులు ఉన్నారు. గతంలో ఈ గ్రామానికి చెందినటువంటి వాళ్ళు మరి ఆక్రమించుకొని దాంట్లో వ్యవసాయం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఇందులో గతంలో మరి ఇక్కడ భూమేష్ గారు మరి సర్పంచ్ ఉన్నారు, ఇప్పుడు కూడా ఉప సర్పంచ్ ఉన్నారు. అదేవిధంగా మరి జీపీఓలు, విఆర్ఓలు, మరి గ్రామ కార్యదర్శి, మరి మండల తహసీల్దార్, ఈ ఏజెన్సీ డిఓలు కానీ, ఐటీడీఏ పిఓలు కానీ, జిల్లా కలెక్టర్ కానీ, జాయింట్ కలెక్టర్ కానీ, భూపరిపాలన అధికారులు కానీ ఒక పిల్లలు ఆడుకునేటువంటి ఆట స్థలాన్ని, గ్రౌండ్ని కబ్జా చేసుకొని అందులో పంటలు పండిస్తూ ఉన్నా చూస్తూ ఊకుంటున్నారంటే ఎంత నిర్లక్ష్యంగా వివరిస్తూ ఉన్నారో మరి ఐటీడీఏ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, గ్రామ సిబ్బంది కానీ, గ్రామ అధికారులు కానీ ఇందులో మనకు అర్థమవుతూ ఉంది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి జిల్లా రెవెన్యూ అధికారులు కానీ, లేదా దస్తూరాబాద్ ఎంఆర్ఓ కానీ, తహసీల్దార్, అదేవిధంగా జీపీఓ, అట్లానే విఆర్ఓలు, మళ్ళీ గ్రామ కార్యదర్శి కానీ వెంటనే దీని మీద చర్య తీసుకోవాలి. ఆ ఆట స్థలాన్ని ఆశ్రమ పాఠశాలకు అప్పగించకపోతే మరి పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం, రిక్వెస్ట్ కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే ఆ ఆట స్థలాన్ని, స్కూల్ గ్రౌండ్ని పాఠశాలకు అప్పగించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. వెంటనే పాఠశాలకు ఆట స్థలాన్ని ఇవ్వాలి, వెంటనే ఆట స్థలాన్ని ఇవ్వాలి, వెంటనే ఆట స్థలాన్ని, స్కూల్ గ్రౌండ్ వెంటనే ఇవ్వాలి.